హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఆర్కే వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ సొరకాయ తీగూర. దీనికోసం ముందుగా సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత కరివేపాకు, టమోటా, ఒక ఉల్లిపాయని ఇలా చిన్నవిగా కోసుకోవాలి. అలాగే తెల్లగడ్డని దంచి ఇలా పెట్టుకోవాలి. ఇది శనక్కాయ పప్పు, ఎండుమిర్చిని వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అలాగే టమోటాని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న తెల్లగడ్డని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. సొరకాయని బాగా వేయించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. సో దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది ఇలా బాగా వేగాక మూత పెట్టుకొని ఆవిరి మీద బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పసుపు, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ఇలా ఉడుకుతున్నాక లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes బాగా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ బట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసి కాయ ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి సొరకాయ తీగూర రెడీ. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ సొరకాయ తీగూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్